ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలో పెరుగుదల నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలంటూ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అలాగే విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుందో మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. ఏపీలో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పట్టపగల ఎండలు అయితే తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మన విశాఖ వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా డిస్ప్లేలో మ్యాప్లో చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడైతే మనకి వాతావరణ శాఖ అధికారులు కూడా చూపిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అసలు రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు విశాఖ వాతావరణ శాఖ అధికారులు మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు టెంపరేచర్స్? ఫర్ ద కమింగ్ 4 days కూడాను టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హీట్ వేవ్ వార్నింగ్స్ అంటే వడగాలుల హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసాం. రానున్న 3 రోజులు కూడాను వడగాలులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, అలాగే రాయలసీమలో కూడా ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ప్రస్తుతం డిస్ప్లేలో చూస్తున్నాము, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా? అంటే ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా టెంపరేచర్స్ ఎక్కువే ఉన్నాయి. నియర్ టు 40 degrees ఎక్కువ ప్రాంతం నియర్ టు 40 degrees ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాత్రమే కొద్ది ప్రాంతంలో మాత్రమే లెస్ దాన్ 40 ఉంటున్నాయి. రిమైనింగ్ అన్ని ప్రాంతాల్లోనూ కూడా అబవ్ 40 టెంపరేచర్స్. మొత్తం రాయలసీమ అంతా కూడాను అబవ్ 40 degrees టెంపరేచర్స్ ఉన్నాయి. 42 to 43 వరకు కూడా రికార్డ్ అవడానికి ఉంటుంది. అంటే వడగాలులు వస్తున్నాయి అంటే సాధారణం మీద 5 degrees అధికంగా ఉంటాయి టెంపరేచర్స్. సో అందుచేతనే వడగాలులు ఉండే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ 40 ఎక్కడెక్కడ మన ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఉండబోతుంది టెంపరేచర్? మొత్తం ఈ రీజియన్ అంతా కూడాను 40 and above ఉన్నాయండి టెంపరేచర్స్. ఎక్కడో గ్రీన్ పార్ట్ దగ్గర తప్ప లెస్ దాన్ 40 ఉంటున్నాయి. మిగతా ప్రాంతం అంతా కూడా అబవ్ 40 టెంపరేచర్సే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఏ విధంగా చూడొచ్చు మనం ఒక్కబోత కానీ అలాగే చాలా ఎక్కువగా ఉంది, అలాగే హీట్ వేవ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? ఈ హీట్ వేవ్ అనేది మార్నింగ్ నుంచే కూడాను అంటే టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. బిట్వీన్ 11 to 3 వరకు కూడాను అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, అదర్వైజ్ ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పిల్లలు అలాగే వృద్ధులు కూడాను తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటర్ని ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. ఈ వెదర్లో అంటే మనకి డీహైడ్రేషన్ బాగా జరుగుతుంది. డీహైడ్రేషన్ కోల్పోతున్న వాటర్ని మళ్ళీ రీఫిల్ చేయడానికి సో బయటికి వెళ్ళే వాళ్ళు మరి ఖచ్చితంగా వారితో పాటు వాటర్ని ఉండేటట్టు చూసుకోవాలి. డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మన మీద పడకుండా ప్రొటెక్షన్గా గొడుగులు కానీ లేకపోతే స్కార్ఫ్స్ లేదా సన్ గ్లాసెస్ లాంటివి ఖచ్చితంగా క్యారీ చేయాలి. అదర్వైజ్ ఈ హీట్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే మనకి ఫస్ట్ తలనొప్పి మొదలై హెడేక్ నుంచి తర్వాత తిమ్ములు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ సమ్టైమ్స్ బాగా వీక్గా ఉన్న వాళ్ళు అయితే మోర్చొచ్చి ఈవెన్ కోమాలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హై టెంపరేచర్స్ బయట 38 degrees centigrade టెంపరేచర్ ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ నియర్ టు 1 or 2 degrees Fahrenheit వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. టెంపరేచర్ పెరిగిపోతే 102 నుంచి 104. సో ఎంత మనము ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంటే అంత టెంపరేచర్ మనకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక సో ఈ హై టెంపరేచర్స్ బయట ప్రివైల్ అవుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇంటి పట్టున ఉండడానికి షేడ్లో బయట పనిచేసే వాళ్ళు కూడా షేడ్లో ఉండి వర్క్ చేసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితి బయట చేసుకోవాలన్నా కూడా ఆ టైమింగ్స్ కొంచెం మార్చుకుని వాళ్ళు చేయాలనుకున్న వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఏడాది ఏమైనా పూర్తిగా ఎల్నినో ప్రభావం ఏమైనా ఉండొచ్చు? ఎల్నినో ప్రభావంతో ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇది మే మంత్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ హీట్ వేవ్ ఏదైతే ఉందో వడగాలుల యొక్క ప్రభావం అనేది నంబర్
ఇప్పుడు ఒక 5 days అనేది 10 days అట్లా కొంచెం ఎక్కువ నంబర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మే మంత్లో కూడా టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మన ప్రక్కన ఏమన్నా ఉపరితల ఆవర్తనాలు కానీ విండోస్ కంటిన్యూటీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మరి టెంపరేచర్స్ అన్నీ కూడా కొంచెం క్రమమై అంటే సాధారణ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ డ్రై వెదర్ ఉంటూ అంటే పొడి వాతావరణం ఉంటూ క్లియర్ స్కై కండిషన్స్ ఉంటూ మనకి విండ్ కూడాను ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి. ఈవెన్ సమ్టైమ్స్ నేను చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడాను కొంచెం నార్త్ వెస్టర్లీ విండ్స్ కూడా దగ్గరగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం కూడా ఒక కారణమే. టెంపరేచర్స్ అందువల్ల పెరుగుతూ ఉన్నాయి. మరి 3 రోజులు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయి. ఏప్రిల్ నెలలోనే 42, 40 పైన ఉంటాయి. మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇవే ఈ రేంజ్లోనే ఉంటాయి. 42, 43 అలా రేంజ్లో ఉంటాయి. అందట్టు ఈ 42, 43 కూడాను ఈ ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో రాయలసీమలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఇంచుమించు దగ్గరగా 40కి దగ్గరగా ఉంటున్నాయి. సో అందువల్ల సాధారణం దగ్గరే అక్కడ రికార్డ్ అవుతున్నాయి. సో మే మంత్ అంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా మన కోస్తా ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ మే మంత్లో కూడా టెంపరేచర్స్ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలే ఎక్కువ. సో సాధారణం దగ్గర దాని మీద 5 degrees లేదా 4 degrees 2 to 4 degrees అలా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ హై టెంపరేచర్స్ ఉంటాయి కనుక ఈ ఉష్ణోగ్రతలు తగ్గట్టు మనము తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ ప్రభావంని మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఇక సోలార్ రేడియేషన్ ఇంటి మీదకి రాకుండా షెల్టర్స్ లాంటివి వాడుకున్నట్లయితే ఈ రేడియేషన్ పడి హీట్ అక్కడం అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే ఇళ్లలో కూడా తడి బట్టలు అలా ఉంచినట్లయితే సో అవి త్వరగా ఆరిపోతాయి. ఇలా ఇవాపరేషన్ జరగడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంది. సో అన్ని రూమ్స్ కూల్గా ఉండడానికి ఇది ఒక మంచి మెథడ్. సో అట్లాంటివి చేసుకున్నట్లయితే ఈ టెంపరేచర్స్ నుంచి కొంతవరకు మనము తప్పించుకోవచ్చు. ఇది వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా చెప్తున్నారు. రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతాయి కానీ తగ్గే పరిస్థితులు. ఇక్కడ చూస్తే పూర్తిగా 40 పైన టెంపరేచర్స్ అయితే పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎండ బారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా వాళ్ళు సేఫ్ అవుతారనే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కూడా ఉండడంతో పూర్తిగా ప్రజలు ఎక్కువగా బయటకు కూడా రావద్దని, ఒకవేళ అత్యవసరం బయటకు వస్తే జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 3 degrees కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి తీవ్ర వడగాళ్లు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 40 degrees పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఎండలు పెరుగుతున్నాయి. వడగాళ్లు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వాతావరణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి శిల్పాలింగాలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి చల్లని వాతావరణం ఏర్పడింది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురిశాయి. కానీ ఈరోజు ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 9 గంటల నుంచే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి IMD ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 3 రోజుల పాటు చాలా కూల్గా ఉంది వాతావరణం. మళ్ళీ ఈరోజు 9 గంటల నుంచి ఎండలు స్టార్ట్ అయినాయి. ఎన్ని డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా ఏర్పడినటువంటి ద్రోణి, మళ్ళీ గాలిలోని అనిశ్చితి, వీటికి అనుగుణంగా ఆవర్తన ప్రభావం ఏవైతే ఉందో ప్రస్తుతం రాష్ట్రం నుంచి కొంచెం ఎడం వైపుగా మూవ్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇది కొమరన్ ఏరియా నుంచి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక,
మీదుగా తమిళనాడు మరియు మళ్ళీ అగైన్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దానివల్ల మనకి రాష్ట్రంలో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం అయితే ఉంటుంది. ఈ పొడిబారిన వాతావరణం వల్ల ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు, అంటే ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీల అంచనా వరకు వేస్తున్నాము. రానున్న 2 రోజుల్లో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 40 నుంచి 42 డిగ్రీలు, అక్కడక్కడ మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం, భద్రాచలం మరియు నల్గొండ, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో రామగుండం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి స్వల్పంగా 2 డిగ్రీలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు గరిష్టంగా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మేర నమోదయ్యాయి. ఈ ఎండాకాలంలో ఇంతకన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉందా? 43 డిగ్రీల కన్నా అధికంగా? 43 డిగ్రీల అధికంగా అంటే మనం ప్రస్తుతం ఏప్రిల్ మనం నెలలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఏప్రిల్లో మనకి అధికంగా నమోదైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 43 డిగ్రీలు. ఇది రానున్న రోజుల్లో మే నెల వచ్చేసరికి క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది పెరుగుతుందనేది స్పష్టంగా కొంచెం ఒక సిగ్నల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. గత సంవత్సరంలో ఎండాకాలంలో వర్షాలు అనేవి ఎక్కువగా కురిసాయి, కానీ ఈ సంవత్సరం ఎక్కువ కూడా వర్షాలు కురవలేదు. ఎందుకని? కారణాలు ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు, అప్పటికప్పుడే చల్లటి వాతావరణం, అప్పటికప్పుడే పొడిబారిన వాతావరణం అనేది ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇంకా ఈ సీజన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వర్ష యొక్క తీవ్రత అనేది కొన్ని చోట్ల పర్టికులర్గా విదర్భ ఈ యొక్క ఏరియాస్లో మనకి పడుతుందనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. జనరల్గా ఈ సంవత్సరం వానాకాలంలో కూడా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా వడగాలకు సంబంధించిన వర్షం కూడా పడుతుంది. అది కూడా ఇప్పటి వరకు ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏప్రిల్ నెలలోకి దాదాపు ఎండింగ్లోకి వచ్చాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పడలేదు, కేవలం తేలికపాటి మాత్రమే పడ్డాయి. ఎందుకని ఎల్నినో ప్రభావం ఇంకా కొనసాగుతుందా ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్పష్టంగా కొన్ని చోట్ల అధికంగా 43 డిగ్రీలు అనేది మనం చూసాము. ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతల తీవ్రత ఉందో గాలిలో ఉన్నటువంటి మాయిశ్చర్ తేమ అనేది కూడుకొని మనకి అక్కడక్కడ వర్షాలు కూడా పడడం, కొన్ని చోట్ల వడగళ్ల వాన అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మనం చూసాము. ఈ ప్రస్తుతం మనం ఏప్రిల్ 14 తేదీన ఉన్నాం కాబట్టి ఇంకా 15 రోజులు ఈ యొక్క మంత్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 15 రోజుల్లో కూడా మనకి పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీట్ వేవ్కి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఇస్తున్నారా? ఎక్కడ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రతను క్రమేపీ ఎప్పటికప్పుడు మెజర్ చేస్తూ కూడా ఈ యొక్క తీవ్రతకి సంబంధించినటువంటి కలర్ అనేది మేము ఇండికేషన్స్ ఎప్పటికప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా మేము మా యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాము. ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఏ సమయంలో ఉంటుంది? ఏ సమయంలో బయటికి రావద్దు ప్రజలు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 11 నుంచి 3:30, 4 వరకు కూడా ఎక్కువ ఇది అనేది ఉంటుంది. పర్టికులర్గా 12 నుంచి ఈ యొక్క తీవ్రత అనేది ఎక్కువ ఉష్ణం అనేది ఎక్కువ నమోదయ్యే అవకాశాలు 12 నుంచి 3 గంటల తీరాల్లో సమయాల్లో ఎక్కువ నమోదవడం జరుగుతుంది. కాబట్టి వీలైతే ప్రజలు ఎక్కువ కంపల్సరిగా వర్క్ ఉంటే తప్పితే బయటికి రాకుండా ఉండడం, సమయానికి తగినటువంటి శరీరానికి కావాల్సినటువంటి తగిన మోతాదులో ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవడం, నీరు తీసుకోవడం, పర్టికులర్గా ఎవరైతే పనులు చేస్తున్నారో, వ్యవసాయ పనులు చేస్తున్నారో వారి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తగినంత దూరంలో వాళ్ళు నీటిని నిల్వ చేసుకోవడం, ఎప్పుడు 2-3 గంటలకు ఒకసారి శరీరానికి కావాల్సినటువంటి నీరుని అందించడం వల్ల, అంతేకాకుండా ధరించే వస్త్రాలు కూడా ముదురు రంగు కాకుండా లేత రంగు వస్త్రాలు, వసులుగా ఉండే వస్త్రాలు ధరించడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి ఎండ తీవ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా కాపాడుకోవచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఏరియాలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఇప్పటి వరకు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గాయి, మళ్ళీ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది.
నిన్నటి వరకు చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా మేఘకృతమై ఉంది. కొన్ని చోట్ల పర్టికులర్గా ఉత్తర తెలంగాణ అంతా కూడా మనకి తగు మోతాదులో మోస్తారు వర్షం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన వల్ల కూడా పంట నష్టం ఇవన్నీ జరగడం జరిగింది. జీహెచ్ఎంసీ మన సిటీ హైదరాబాద్ ఏరియా కన్సర్న్లో తీసుకున్నట్లయితే టెంపరేచర్స్ అనేవి 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది కూడా క్రమేపీ రానున్న 2 రోజుల్లో కూడా 40 దాటవచ్చు అనేసి ఒక అంచనా వేయడం జరిగింది. రాత్రిపూట ఉక్కబోత గత 4 రోజుల ముందు చూసాము. ఇప్పుడు ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గాయి దాని నుంచి కొంచెం విముక్తి పొందాం. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క ఉష్ణమండలం యొక్క తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్లు రాష్ట్రం అంతా కూడా పొడిబారిన వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా గాలిలో తేమ అనేది స్వల్పంగానే ఉంది. దానివల్ల గాలి యొక్క ఏమంటాము ఈ యొక్క హీట్ వేవ్ కండిషన్స్ అనేవి వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఏమైనా ద్రోణి కావచ్చు ఆవర్తన ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 2 రోజులు మనకి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మళ్ళీ ఇంకొక 3-4 రోజులు ఈ యొక్క పొడిబారిన వాతావరణం నుంచి క్రమేపీ మళ్ళీ వాతావరణం చల్లబడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఆవర్తనం ఏర్పడిందో అది రాష్ట్రం మీద బలహీన పడింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మన గతంలో దాదాపు 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో బయటికి రావద్దని, బయటికి వచ్చేవారు కంపల్సరీగా జాగ్రత్తలు పాటించాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్.